హాయ్, ఇవాళ చికెన్ పకోడీ ఎలా చేద్దామో చూద్దాం. దానికి చికెన్ని ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. దాన్ని బౌల్లోకి వేసుకుందాం. ఇది బోన్లెస్ చికెన్ తీసుకున్నా 500 గ్రామ్స్. దానికి శనగపిండి ఒక 4 స్పూన్స్, బియ్యం పిండి 3 స్పూన్స్, కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్. ఇవి పెద్ద స్పూన్స్ తీసుకున్నా. గరం మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా కలిపింది 1 స్పూన్, సాల్ట్ సరిపోయినంత, ధనియాల పొడి ఒక 1/2 స్పూను, కారం పొడి ఒక 3 స్పూన్స్. ఇవి గార్నిషింగ్కి గ్రీన్ చిల్లీస్, ఒక లెమన్ మ్యారినేషన్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ శనగపిండి వేసుకుందాం. బియ్యం పిండి, కార్న్ఫ్లోర్ ఇలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఎక్కువ వేయొద్దు, పల్చన అయిపోతుంది. అలాగే చిల్లీ పౌడర్, కొంచెం ధనియా పౌడర్, సాల్ట్, గరం మసాలా. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని జ్యూస్ని దీనికి యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఈ చికెన్ స్మెల్ ఉండదు. ఇప్పుడు ఇది ఇంకా కొంచెం పౌడర్గా ఉంది కదా, కొంచెం వాటర్ వేసుకుందాం. మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా వేసాను. బాగా అడుగు నుంచి ఆ ఉన్న పౌడర్ని కూడా పైకి తీసుకొని ఇలా మిక్స్ చేయాలి. కొంచెం కారం నాకు తగ్గినట్టుగా ఉంది, నేను ఇంకొక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇందులో ఏ ఫుడ్ కలర్ అవసరం లేదు. అంటే కొంతమంది కలర్ కోసము ఆరెంజ్ కలర్ని యాడ్ చేస్తారు. మనకి చిల్లీ పౌడర్ చాలు యాక్చువల్గా. ఇప్పుడు ఇలా బాగా కలిసింది కదా, దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుందాం. ఇది బాగా వేడెక్కాక అప్పుడు చికెన్ పీసెస్ వేసుకుందాం. ఒక 10 మినిట్స్ పడుతుంది హీట్ అవ్వడానికి. ఇప్పుడు ఈ మరిగిన ఆయిల్ని ఒక 3 స్పూన్స్ ఈ చికెన్లో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక బాగా మళ్ళీ మిక్స్ చేసి ఫ్రై చేసుకుందాం. ఇందాక పక్కన పెట్టుకున్నంత మ్యారినేట్ అయింది కదా, ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. స్పూన్తోని వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి వేసుకుందాం.
కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడదాం. ఇప్పుడు తిరగేసుకుందాం. ఇప్పుడు ఈ కలర్లోకి వచ్చాక వీటిల్ని తీసుకుందాం. ఇలా క్రిస్పీగా వచ్చింది చూసారా. కొన్ని జీడిపప్పుల్ని టేస్ట్ కోసం ఫ్రై చేసుకుందాం. కొన్ని పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు లైట్గా ఫ్రై చేసి తీసుకుందాం. గార్నిషింగ్ కోసం తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేశాక వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన కాజు, పచ్చిమిర్చి, కరివేపాకుని దీని మీద వేసి గార్నిష్ చేసుకుందాం. మన వేడి వేడి చికెన్ పకోడీ రెడీ.